పెద్దలు జయపాల్ రెడ్డి గారు పాలమూరు జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రం బిల్లు పాస్ అయిన సందర్భంలో నాకున్నటువంటి సమాచారం పెద్దలు చెప్పిన ప్రకారం ఆనాడు పార్లమెంటు అడ్జర్న్మెంట్ అయితే గొడవ జరిగినప్పుడు జైపాల్ రెడ్డి గారు మీరా కుమార్ దగ్గరికి వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తూ మూడ్ ఆఫ్ ది హౌస్ పెట్టి నిర్ణయం తీసుకొని చెప్పినప్పుడు ఆనాడు మీరా కుమార్తో ఆ బిల్లు పాస్ చేయించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. అట్లాగే ఈనాడు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది కూడా పెద్దలు జైపాల్ రెడ్డి గారే 1989 సంవత్సరంలో. ఇది చిన్న విషయం కాదు, అంటే రూపకల్పన చేసింది ఆనాడు. అట్లాగే పెద్దలు జైపాల్ రెడ్డి గారు తప్పన పడ్డ వ్యక్తి. రెండవది, పార్లమెంటులో జైపాల్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఉన్నారంటే అందరూ చెవులు నిక్కపట్టుకుని వినేవాళ్ళు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడితే డిక్షనరీలు వెతుకునేటువంటి వాళ్ళు. అంటే ఈ గడ్డన పుట్టినటువంటి పెద్దలు జైపాల్ రెడ్డి గారు పట్టుదలకు ఒక అంటే అంత గొప్ప పట్టుదల. అంటే ఆనాడు వారు చిన్న వయసులోనే పోలియో ద్వారా అంగవైకల్యం ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా విద్యార్థులకు ప్రెసిడెంట్ కాబట్టి 72 కాలేజీలకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రెసిడెంట్ స్టూడెంట్స్ యూనియన్కు. అంచెలంచెలకు ఎదిగి మరి ఆ స్థాయికి కేంద్ర ప్రభుత్వ స్థాయికి వెళ్ళి ఈనాడు హైదరాబాద్ నిన్ననే గౌరవ మన ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పినారు మెట్రో రావడానికి కూడా పెద్దలు జైపాల్ రెడ్డి గారు. ఆనాడు ఢిల్లీలో వారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యావత్ పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చిన వ్యక్తి. మరి అంత గొప్ప వ్యక్తి ఇలా తెలంగాణ పాలమూరు జిల్లాకు మనకందరికి కూడా చెప్పుకోదొక వ్యక్తి. అట్లాగే ఈనాడు మన తెలంగాణ ముద్దుబిడ్డ 70 సంవత్సరాల క్రితం ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ రోజున మరి నల్లమల్ల ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ, మరి యువకులు ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం పాలమూరు జిల్లా ప్రజల అదృష్టం. ఇలా మన బిడ్డనే ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి 100% పాలమూరు జిల్లా దిశ రూపురేఖలు మారబోతా ఉన్నాయి. ఎవరు అడగాల్సిన అవసరం లేకుండా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పాలమూరు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మన అందరి సమస్యల పరిష్కారం అయితే చెప్పని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.